ఎం న్యూస్ కి స్వాగతం. ఏపీ సీఎం జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని జనసేన పార్టీ రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయడంలో కూడా ఎప్పుడు ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కోలంకలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్ల దీపికా శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కోలంక పరిసర గ్రామాల నుండి సుమారు 700 మందికి పైగా శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి తంగెల ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ పిల్ల దీపికా శ్రీధర్ చేతుల మీదుగా మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు గ్రామస్తులు పలువురు తంగెల ఉదయ్ శ్రీనివాస్ ను డాక్టర్ పిల్ల శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం తంగెల ఉదయ్ శ్రీనివాస్ డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిర్యాల మంగరాజు, కరెడ్ల పద్మరాజు, శీలపు ఆదిబాబు, నంద్యాల నందిబాబు, శ్రీపతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సార్ వెళ్ళండి సార్, గోపి గారు మీరు కూడా ఇట్రండి. తమ్ముడు పెద్ద కూడా ఏ రంగులో పడుతుంది? తెలుపు రంగు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం మండలం కోలంక గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చూస్తూ ఉంటే అనేక మంది వృద్ధులు, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్న వారు అందరూ కూడా ఉచితంగా నిపుణులైన డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయించి బీపీ, షుగరు తదితర పరీక్షలు కూడా ఉచితంగా చేయించి అందరికీ కూడా ఉచితంగా మందులు అందజేయబడింది. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, పేదవాడికి అందాల్సింది ఉచిత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా అందాల్సిన పరిస్థితి ఉంది. ఈ మూడు కూడా ఈ ప్రభుత్వంలో లేవు. రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడవడం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివరి పేదవాడికి కూడా అందుతుందని, ప్రతి ప్రజానీకంగా అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఈ వైద్య శిబిరాలన్నీ కూడా జరుగుతాయి. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ఏదో అధికారం కోసమో లేదంటే దీనికోసమో కాకుండా ప్రజలకు అవసరం వచ్చినప్పుడల్లా, మాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మేము సేవ చేసుకుంటా ముందుకెళ్తామని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆశయం ఉందో దాన్ని జీవితాంతం మేము శిరసావహిస్తామని, దానికి మంచి ఓపిక కూడా మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కోలంకలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు అలాగే వాళ్ళ బ్రదర్ శివ గారు కలిసి ఇలాగే చేసే
మంచి ప్రోగ్రామ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీన్ని ఇంతకుముందు ఎండపల్లిలో పెట్టారు, దానికి ముందు ఇంకా చాలా గ్రామాల్లో పెట్టారు. అలా గ్రామ ప్రజల దగ్గరికి వైద్యాన్ని ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తున్న వాళ్ళిద్దరు బ్రదర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికే రోగం తెప్పించిన ఒక ప్రభుత్వం. అసలు మొత్తం రాష్ట్రం అందరికీ కూడా రోగం పట్టింది వైసీపీ ప్రభుత్వం. దీన్ని వచ్చే 40 రోజుల్లోనే తరిమి కొట్టి మనం అందరం కూడా జనసేన టీడీపీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఆరోగ్యశ్రీ దేనికి బిల్స్, హాస్పిటల్స్కి బిల్స్ ఇవ్వకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకుండా, ఏ స్కానింగ్స్ లేకుండా వాళ్ళని టెస్ట్ చేద్దామన్నా సరే లైట్ కూడా పనిచేయని పరిస్థితికి, వీళ్ళకి క్రెడిటర్స్ కూడా ఎవరో మందులు ఇచ్చే క్రెడిటర్స్ కూడా ఇవ్వటం లేదు. ఏ మందులు తెద్దామన్నా బిల్స్ ఇవ్వటం లేదు. హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేయించుకుందాము అంటే హాస్పిటల్కి బిల్స్ ఇవ్వటం లేదు. అన్నీ పట్టుకెళ్ళి ఆయన తాడేపల్లిలోనే దాచుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని దోచుకుంటూ ఏ అభివృద్ధి చేయకుండా, ఈ సంక్షేమం అంటే వైద్య రంగం అయితే బీహార్ కన్నా తక్కువ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో మనం అత్యంత అవసరంగా మనల్ని, మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి. అలాగే శ్రీధర్ గారు ఎప్పటి నుంచో, ఇప్పుడని కాదు ఎప్పటి నుంచో ఈ ఫ్రీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతూ ఉన్నారు. వాళ్ళని అట్ ప్రజెంట్ ట్రీట్ చేయడమే కాకుండా తర్వాత దాన్ని పట్టుకుని నా హాస్పిటల్కి రండి నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నుంచి తీసుకున్న స్ఫూర్తితో ఆయన ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. నన్ను కొనసాగించేంత శక్తిని కూడా ఇవ్వాలని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మీరు ఫస్ట్ ఇష్టం పేరు రాలేదు సార్. సార్ వచ్చింది ఇక్కడికి పిల్ల శ్రీధర్ గారు మెడికల్ క్యాంప్ అనౌన్స్ చేయడం కోసం. సార్ సీటు ఇవన్నీ కూడా అధినాయకులు చెప్పే టైం ఉంటుందండి. ఫస్ట్ వస్తే క్లోజ్, సెకండ్ వస్తే క్లోజ్ కాదనా. సార్ చంద్రబాబు గారు 99 లాస్ట్లో పెట్టుకున్నారు, అంటే మిగతా వాళ్ళు ఆయన కంటే పైన. అట్లా కాదు, అధినాయకుల పేరు ఎప్పుడు చెప్తున్నారో, లిస్ట్ ఎప్పుడు చెప్తున్నారో అవన్నీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చెప్తారు. సో పిఠాపురంలో 100% ఇద్దరు కలిసి కూర్చొని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అది ఎన్నో రోజులు కాదు, 3-4 డేస్లో అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టేట్లో హైయెస్ట్ మెజారిటీలో కంపల్సరీగా పిఠాపురం ఉంటుంది. దానికి కోలంక ప్రజలు మీరు అందరూ కూడా కలిపి కంపల్సరీగా గాజుగ్లాస్ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.